విశాఖలో భర్త వేధింపులతో మృతి చెందిన నవవధువు కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భర్త, మామ, మరిది కలిసి హత్య చేశారని మృతురాలి తల్లి కన్నీరు మున్నీరవుతోంది. గతంలో ఓసారి మరిది వార్నింగ్ ఇచ్చాడని, అప్పుడు తాము పట్టించుకోలేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా అసలు మనం మనుషుల మధ్యనే బ్రతుకుతున్నామా లేదంటే మృగాల మధ్య బ్రతుకుతున్నామా అనేటువంటి సందేహం కలగక. ఎందుకంటే రోజు రోజుకి అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, వారి మీద జరుగుతున్న దాడులు కావచ్చు, లైంగికంగా వారిని వేధిస్తున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ మనల్ని ఎంతో కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. కన్న తల్లిదండ్రులకి శోకాన్ని మిగిలిస్తూ ఎంతోమంది మృగాళ్ళు అమ్మాయిలపై చేస్తున్నటువంటి వేధింపుల్ని తట్టుకోలేక వారి కుటుంబాలు ఎంత తపన పడుతున్నాయో మనందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే విజయనగరం జిల్లాకు సంబంధించిన అమ్మాయికి విశాఖపట్నం జిల్లాలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రస్తుతం మనం చూసాం, నిన్నటి వరకు జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కూలంకషంగా చూసాం. బిగ్ టీవీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఓ అబ్బాయి తమ కామ వాంఛలు తీర్చమని అమ్మాయిని ఏ విధంగా హింసించాడు అనేది వారి తల్లిదండ్రుల మాటల్లో, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆవేదన కూడా మనం విన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం ప్రస్తుతం ఏదైతే అమ్మాయి సొంతూరు వేపాడ మండలం కల్లెంపూడి గ్రామం ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం ఆ కల్లెంపూడి గ్రామంలో ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. సో ఒకసారి మనం కల్లెంపూడి గ్రామంలో అమ్మాయి ఏదైతే నిన్న మృతి చెందిందో అమ్మాయి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, ఇంటి పరిసరాలను మనం చూడొచ్చు. ఒకసారిగా ఇంటి పరిసరాలని ఒకసారి మనం గమనించినట్లయితే అమ్మాయి అంటే వాళ్ళు ఎంత కడు బీదరికలో ఉండి కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఒక మంచి అల్లుడినిద్దాం, అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి జీవితం బాగుండాలి, తిరిగి మళ్ళీ ఈ యొక్క బేదరికం వైపు చూడకూడదు, తాము ఎలా ఉన్నా పర్వాలేదు, తమ కుమార్తెలు బాగుండాలి, ఒక మంచి సంబంధం అయితే చేయాలని తప్పించి వాళ్ళు పెళ్లి చేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది, అసలు ఎప్పుడు పెళ్ళయింది, ఎన్ని రోజులు అయింది, అమ్మాయిని ఏ విధంగా వేధించాడు తన భర్త అనేది ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, అసలు పెళ్ళి ఎప్పుడైంది అమ్మాయికి? పెళ్ళి 6వ నెల 3వ తారీఖున అయింది సార్. 3వ నెల 6వ తారీఖున పెళ్ళి అయింది సార్. పెళ్ళి అయింది కానివ్వండి, పాప చెప్తుంది, అమ్మ నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మా అత్త తిడుతుంది, మా ఆయన ఇలా చేస్తానని చెప్తే, అమ్మ మనం పేదింటి నుండి వెళ్ళామమ్మా, ఎవలేవన్నీ పట్టించుకోగమ్మా, శుభ్రంగా ఉండమ్మా, నువ్వు శుభ్రంగా ఉంటాలి ఏటనరమ్మా అనేసి మేము కూడా పిల్లకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ పిల్ల 2 సార్లు వాళ్ళతో గొడవ ఆడుకొని ఇంటికి వచ్చింది. పోయిన సోమవారం నాడు తల్లి కొడుకు కూడా చంపేయడానికి ట్రై చేశారు. ఆ రోజు మా పిల్ల ప్రాణానికి దేవుడు అడ్డేసి మా పిల్ల బతికి మా ఇంటికి వచ్చింది. నువ్వు వస్తే నేను నువ్వు రాకపోతే చచ్చిపోతానంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మంచి మాట్లాడి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి మా పిల్లలు మా అల్లుళ్ళు అందరమే మాట్లాడుకొని, అమ్మ నీదే తప్పు చూపిస్తాను, వాళ్ళు తప్పు అనట్లేదు, నువ్వు పెద్ద నోరు టరడం వల్లే తప్పు అంటున్నారు, మాటలు నోరు కంట్రోల్ చేసుకోయమ్మా, నోరు తగ్గించుకోయమ్మా అని చెప్పి మంచి మాటలు చెప్పి బుద్ధి పెట్టి ఇవాళ రోజున శనివారం పంపించాను సార్. మళ్ళీ 1,20,000 అయ్యేసరికి నా కూతుర్ని శవానిగా నాకు అప్పచెప్పారు సార్. మీరే అవుతారమ్మా ఆ పిల్లకి? నేను అక్కనేనండి. అక్క. సో ఎలా అనిపిస్తుంది, మీ తోడబుట్టిన చెల్లెలు మీతో పాటు మొన్నటి వరకు కలిసి ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా లేదనే మాట ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఏటి మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి నేను మా చెల్లి చాలా దీనిగా పెరిగాం. నేను లేకపోతే ఉండలేకపోయేది, ఉంటే కొట్టుకోకుండా ఉండలేకపోయారు మేము. అలాంటిది దాని పెళ్ళి అయిన తర్వాత 4 రోజుల వరకు మనుషులమే అవలేకపోయాము ఇంట్లో సైడ్ లేదని. అలాంటిది ఇప్పుడు జీవితాంతం అది లేకుండా ఉండాలి. మా చెల్లిని ఒక పని చేయకపోయినా నేనే అన్ని పనులు చేసుకుని దాన్ని చూసుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేసినా అలాగే చెయ్యాలమ్మా, అలాగే చెప్తారు, అలాగే చెయ్యాలి, ఉండాలి, భర్త దగ్గర అలాగే ఉండాలి. అత్త ఎంత మాట్లాడినా, అత్త నాకు పెద్దదని నాకు అంత చెల్లి ఒక చెవు నేను ఇంకో చెవును వదిలేసి నీ భర్తను కనిపెట్టుకొని నువ్వే ఆ పని చేసుకొని నువ్వే ఉండాలి అనేసి అన్నీ నచ్చజెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే అక్క మీరున్నట్టు నేను ఉంటాననేసి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా అలాగే అనేసి వెళ్ళింది. వెళ్తే మా చెల్లిని ఏమీ కాకుండా మాకు అప్పచెప్పేశారు, ముద్దలా చేసి అప్పచెప్పేశారు. మేము పువ్వులా పంపిస్తే అంటే ఇప్పుడు మీతో చెప్పిందా తన సమస్య ఎప్పుడైనా సరే తన భర్తలా వేధిస్తున్నాడని? తన భర్త వేధిస్తున్నాడంటే
ఇంతగా దారుణంగా వేధిస్తున్నారని చెప్పలేదు. మామూలుగా ఉంటారు, కొత్త ఒకరికొకరికి సెట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, కొత్తగా వెళ్ళావు చెల్లి, మామూలు అవన్నీ కామనే అనేసి మేము చెప్పాం. కానీ వాళ్ళు ఇంతలాగా చేస్తున్నారని ఏ రోజు మా అమ్మతో కానీ నాతో కానీ ఇంతగా చెప్పలేదు. మొన్న వచ్చేసినప్పుడు కూడా అక్కడ మా అమ్మ తీసుకొచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఏటి చెప్పలేదు. మా అమ్మతో పాటు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మా అమ్మతో కూడా చెప్పలేదు. ఆ తర్వాత చెప్పింది నన్ను ఎలా చంపేయడానికి చూసారని. అది ఏ కోపం మీదో చేసి ఉంటారనేసి మేము నచ్చజెప్పి పంపిస్తే మా చెల్లిని మాకు కాకుండా చేసేసారు. అత్తమ్మ ఎలా ఉండేవారు మీ చెల్లితో? అత్త మామలు అలాగే మంచిగా ఉన్నారు, అలాగే ఉండేవారు. మామి ఎప్పుడు తెలీదు అంతే, అలా బాగానే ఉన్నారని ఎప్పుడు అత్తయ్య కొంచెం తిడుతుంది, అలాగా ఇలాగా అంటది, ఏ పని చేయమని అని అంటది అన్నది. వాళ్ళ మామి వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసిన కేసు వాళ్ళు అరెస్ట్ చేసేలాగే మాకు చెయ్యండి. వాళ్ళ మరిది గారిని నొగ్గిన రాడు నాకు పరి వార్నింగ్ ఇచ్చాడు. మెయిన్ వాళ్ళ మరిదిని వార్నింగ్ ఇచ్చాడు, ఆడే చంపిస్తాడు నా కూతుర్ని. వాళ్ళ అన్నయ్య ఆడు వాళ్ళ అన్న ఇలా వాళ్ళ అత్తగారు ఆ రోజే కాశీ బయలుదేరారు. ఆవిడ లేదు ముందు, తర్వాత అంతా హింసెట్టినా సరే చంపించిన రోజు ఆవిడ లేదు. కానీ చంపించిన రోజు మట్టుకు వాళ్ళ మరిది, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మా అల్లుడు వీళ్ళ ముగ్గురే చంపిస్తారు. దీనికి మీరు ఎటువంటి సాయం చేయాలనుకుంటున్నారో చేయండి. మీరు చెప్పండి, మీరే అవుతారు అమ్మాయికి? అమ్మాయి బాగా సార్ సో వాళ్ళ అమ్మ ఎక్కడికి యాత్రకైనా బయలుదేరదనగా ఆ యాత్ర కూడా నాకు తెలిసి 100% అబద్ధమే. ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ మీద చేసుకున్న ఇది. వాళ్ళ అమ్మ అయితే నాకు తెలిసి ఆ రోజు టూర్కి అయితే వెళ్ళి ఉండదు. మ్యాక్సిమం అమ్మాయి వాళ్ళ అమ్మ 10ంటికి ట్రైన్ ఎక్కితే 11:30కి చనిపోయిన విషయం మాకు చెప్పారు. 11:30కి వాళ్ళ అమ్మగారు ఎంత స్టేషన్ దాటి వెళ్తుంది ట్రైన్ మీద? 1 అవర్కి ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది? 100 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. 100 కిలోమీటర్లు వెళ్ళిన ఆవిడ ఎన్నింటికి రావాలి? తెల్లవారు లేదు సరే, మధ్యాహ్నం రావాలిగా, మధ్యాహ్నం లేదు సాయంత్రం రావాలిగా, సాయంత్రం తెల్లవారని రావాలి కదా. మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా యాత్ర బయలుదేరి ఎక్కడ అంటే తిరుపతిలో ఉన్నాను అనేసి అంటే సరే అమ్మ అయితే తెల్లవారికి వచ్చేస్తానని చెప్పి 5 రోజు నైట్కే వచ్చేస్తాం. అలాంటిది నైట్ 10 గంటలకు ఎక్కిన ఆవిడ, ట్రైన్ ఎక్కిన ఆవిడ ఎందుకు రాలేకపోయింది? సరే వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకునేమో వచ్చి ఏదైనా సరే ఆ కొడుకునేమో స్టేషన్లో పెట్టేస్తున్నారు, కొడుకు రాలేకపోయాడు, తండ్రి రాలేకపోయాడు. తెల్లి ఉంది కదా, ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందా మన వాళ్ళు అంటే మన చుట్టూ ఉంటారు. సో నీకు మనకు బావులు మన పిన్ని ఏమైనా పంపిస్తామే, వదిలేసుకుంటామే. కానీ ఆ విధంగా కూడా ఎందుకు చేయలేదు అంటే ఏంటి అక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ విధంగా వెళ్తే ఏమైనా చేస్తారనే భయం మీద కదా మీరు రాలేకపోయారు. సో పోలీసులు ఇప్పటికైనా విచారణ ప్రారంభించారా? ఏ విధంగా? ఆ విషయం ఇంకా మాకు ఎవరు తెలియలేదు. సో పోలీసులు ఏమంటారు? నిన్న మీరు వైజాగ్ వెళ్ళారు, అంతా చూసి హాస్పిటల్కి వెళ్ళారు, ఏమంటారు పోలీసులు? వాళ్ళకి వెళ్ళాము, ఎంక్వైరీ చేస్తాము, పైకి వెళ్ళాము, ఎంక్వైరీ చేస్తామనేసి అన్నారు సార్. ఎంక్వైరీ చేస్తా అంటే మేము మార్నింగ్ లేసి మా అమ్మాయి చనిపోయాను కేజెస్ నుంచి వచ్చి తిన్నగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక ఇలాగా చేశారమ్మ మీకు ఏమని తెలుసు అంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అడిగితే కనీసం ఒక్కరికి కూడా తెలియదు. ఇలాగ అమ్మాయి చనిపోయిన విషయం కానీ తీసుకెళ్ళిన విషయం పక్కన ఒక్కరికి తెలియదు. ఎగ్జాంపుల్కి ఒక అంబులెన్స్ ఊర్లోకి వచ్చిందంటే ఊర్లోకి ఎవరికైనా తెలుస్తుంది, ఒక్కరికి కూడా తెలియకుండా అంబులెన్స్ తీసుకెళ్లారంట. ఏదైతే వాళ్ళు అనుకున్నారో తన కూతుర్ని కావాలని చంపారని, ఇది ఆత్మహత్య కాదు హత్యని తల్లిదండ్రులు అదేవిధంగా తన తోబుట్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం కామవాంఛలు, లైంగిక వాంఛలు తీర్చలేదని నెపంతోనే గతంలోనే వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి నీ కూతురు కానీ నా ఇంటికి వస్తే ఈసారి శవమై నీ ఇంటికి వస్తుందని అయితే వాళ్ళు ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన ప్రకారం వాళ్ళ అన్నమాట నెరవేర్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కూతురిని అయితే అతి కిరాతకంగా చంపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.